తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. జూలై 1వ తేదీ నుంచి జూన్ 2015 వరకు కొత్త మద్యం విధానాన్ని రూపొందించారు. ఫిక్స్డ్ లైసెన్స్ విధానంలో మద్యం షాపులను కేటాయించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2216 షాపులను కేటాయించనున్నారు. 2011 జనాభా ప్రాతిపదికన డ్రా పద్ధతిలో షాపులను కేటాయిస్తారు. 10,000 వరకు జనాభా ఉన్న ప్రాంతానికి రూపాయలు 32.5 లక్షలను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. 10 నుంచి 50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతానికి రూపాయలు 34 లక్షలు, 50,000 నుంచి 3 లక్షల వరకు జనాభా ఉంటే రూపాయలు 42 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. 3 నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి రూపాయలు 50 లక్షలు, 5 నుంచి 20 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతానికి రూపాయలు 65 లక్షలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. ఇక జనాభా 20 లక్షలు దాటితే లైసెన్స్ ఫీజు కింద రూపాయలు 90 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.